స్కందంలో కపిల మహర్షి తన తల్లి అయిన దేవహతికి చేసిన బోధననే కపిల సాంఖ్యయోగం అంటారు. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, మానవ జన్మ ధైర్యం, ఆత్మతత్వం గురించి వివరించే ఒక గొప్ప తాత్విక విశ్లేషణ. స్వయంభువ మనువు కుమార్తె అయిన దేవహతి కర్దమ ప్రజాపతిని వివాహం చేసుకుంటుంది. వారికి 9 మంది కుమార్తెలు జన్మించిన తర్వాత సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కపిలుడిగా వారికి కుమారుడిగా జన్మిస్తాడు. కర్దమ ప్రజాపతి తన బాధ్యతలు తీర్చుకుని సన్యాసం స్వీకరించి వెళ్ళిపోతాడు. అప్పుడు దేవహతి తన కుమారుడైన కపిలుడిని ఆశ్రయించి సంసార సాగరం నుండి విముక్తి పొందే మార్గాన్ని బోధించమని కోరుతుంది. కపిల మహర్షి భక్తి ప్రాధాన్యతను వివరిస్తూ, భక్తి అనేది కేవలం పూజలు చేయడం మాత్రమే కాదని, సర్వభూతాలలో ఉన్న పరమాత్మను గుర్తించడమే అసలైన భక్తి అని చెబుతారు. భక్తిని 3 రకాలుగా వర్గీకరిస్తారు. మొదటిది తామస భక్తి, ఇతరులకు కీడు చెయ్యాలని లేదా గర్వంతో చేసేది. రెండవది రాజస భక్తి, పేరు ప్రఖ్యాతుల కోసం ఫలితాన్ని ఆశించి చేసేది. మూడవది సాత్విక భక్తి, ఏ ఫలితాన్ని ఆశించకుండా భగవంతునిపై ప్రేమతో కర్తవ్యంగా చేసేది. ప్రకృతి ఇది జడమైనది, కానీ పురుషుని సాన్నిధ్యంలో సృష్టిని చేస్తుంది. సత్వ రజ తమో గుణాల కలయికే ప్రకృతి. మనిషి తనను తాను శరీరం మనసు అని భ్రమపడడం వల్లనే దుఃఖం కలుగుతుందని, తాను పురుషుడిని ఆత్మను అని తెలుసుకోవడమే జ్ఞానమని కపిలుడు బోధిస్తాడు. పరమాత్మను దర్శించడానికి మనస్సును ఎలా నియంత్రించాలో కపిల మహర్షి వివరిస్తారు. భగవంతుని రూపంపై ఇలా ఏకాగ్రత వహించాలో ఆయన నేర్పిస్తారు. దీనివల్ల మనసు నిర్మలమై అజ్ఞానం తొలగిపోతుంది. కపిల గీతలోని ఈ భాగం చాలా వైరాగ్యాన్ని కలిగిస్తుంది. శిశువు తల్లి గర్భంలో పడే కష్టాలను, ఆ సమయంలో జీవుడు పడే వేదనను కపిలుడు వివరిస్తారు. మళ్ళీ జన్మ తీసుకోకూడదనే వైరాగ్యం కలగడానికి ఈ వివరణ చాలా ఉపయోగపడుతుంది. కాలం అనేది భగవంతుని స్వరూపమని, అది ఎవరిని వదిలిపెట్టదని, కాలం గడిచే కొద్దీ మనిషి ఆయుస్సు క్షీణిస్తుందని, కాబట్టి సమయం ఉండగానే జ్ఞానాన్ని సంపాదించాలని హెచ్చరిస్తారు. కుమారుడైన కపిలుడు చేసిన ఈ బోధనను విని దేవహతి పరమశాంతిని పొందుతుంది. ఆమె తన అహంకారాన్ని, దేహభ్రాంతిని వదిలేసి తీవ్రమైన తపస్సు చేసి చివరకు మోక్షాన్ని పొందుతుంది. కపిల మహర్షి ఈ బోధన చేసిన తర్వాత గంగార సంగమం వైపు వెళ్ళిపోతారు. సారాంశం: మనిషి తనలోని అహంను చంపుకొని ఈ ప్రపంచం మాయా అని గ్రహించి సర్వకాల సర్వ అవస్థలయందు పరమాత్మను స్మరించడమే కపిల సాంఖ్య యోగం యొక్క పరమార్థం.